12 రాశులలో మేషరాశి ఫలితాన్ని విశ్లేషించినట్లయితే ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభమైతా ఉంది. ఎవరైతే 2002కు పూర్వం పుట్టినారో వాళ్ళందరికీ రెండవసారి ఏలినాటి శని ప్రారంభమైతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. వీసాలు రిజెక్ట్ అవుతాయి. డాక్యుమెంటేషన్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. లవ్‌లో ఫెయిల్ అయితారు. బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్స్ దక్కవు. అలాగే ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రైవేటు రంగంలో ఉండే ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, ఏసీబీ, సిఐడి లాంటి కేసులుంటాయి. అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి జీఎస్టీ, ఇన్‌కమ్ టాక్స్, సేల్స్ టాక్స్ లాంటి సమస్యలు ఉండబోతా ఉన్నాయి. అలాగే మనకు ఆడవారికైతే భార్యాభర్తల మధ్యన గొడవలుంటాయి. రైతులకు 2 పంటల రాబడి, దిగుబడి పెరుగుతోంది. రాజకీయ నాయకులు పదవులు కోల్పోతారు. ప్రజల్లో సమస్యలను ఎదుర్కొంటారు. సో, కళాకారులకు సమస్యలుంటాయి. అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు. సో, ఓవరాల్‌గా ఏ రంగంలో చూసినా ఈ సంవత్సరం మేషరాశి వారికి చెడు సంఘటనలు గోచరిస్తా ఉన్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, ఆర్థికపరమైన సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. మరి వీరికి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే నలుపు రంగు దుస్తులకు, వస్తువులకు, వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. ఓకే. గురుగారు మీరు ముఖ్యంగా చెప్పినారు తిరునల శనేశ్వర ఆలయం. ఎక్కడ గురుగారు ఆలయం అది? పాండిచ్చేరి. చెన్నై నుండి ఇంచుమించుగా 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాండిచ్చేరికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో, అక్కడ శని అభయాన్నిస్తాడు. అభయం అంటే నేను నిన్ను ఏమీ చెయ్యను అనే మాట ఇస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళడం వల్ల సమస్యల నుండి బయటపడతారు గురుగారు.